శుభమస్తు కార్యక్రమంలో అదృష్ట జాతకం అంశానికి స్వాగతం. వ్యక్తి పుట్టగానే ఆ యొక్క అదృష్టకరమైనటువంటి ప్రభావాలు ఆ వ్యక్తి యొక్క జాతక ప్రభావరీత్యానే కాకుండా ఆ వ్యక్తి యొక్క అందము సౌష్ఠవ తత్వాన్ని అనుసరించి వివిధ విశేషాంశాల్ని తెలియజెప్పేటువంటి అదృష్ట జాతక విధి విధానాలు కోకొల్లలుగా మనకు కనిపిస్తాయి. ఈ యొక్క శిశువు జన్మించినటువంటి తేదీని అనుసరించి నెల, సంవత్సరం మొత్తం కూడగా వచ్చినటువంటి ఈ అదృష్టకరమైనటువంటి ప్రభావం అతని జీవితంలో ఎటువంటి అదృష్టకరమైనటువంటి ప్రభావాల్ని చవిచూడవచ్చో తెలిపేటువంటి ఆ పుట్టుక లక్షణాలని కూడాను తెలిపేటువంటి భారతీయ సనాతన సంస్కృతి సంప్రదాయ లక్షణాలు నేటికి కూడా మనకు ఆచరణలో కనిపిస్తాయి. పుట్టిన వ్యక్తి యొక్క గుణగణాల్లో ఈ యొక్క సంఖ్యాశాస్త్ర లక్షణంతో పాటు అష్టసాముద్రిక లక్షణాన్ని కూడా జోడించి ఈ రంగాలలో ఇతడు లేక ఈ శిశువు బ్రహ్మాండంగా రాణించడానికి ఆస్కారం ఉంటుంది అని ఖచ్చితంగా చెప్పగల సమర్థత నేటి భారతీయ సంస్కృతిలో ఎక్కువగా ఆచరణీయ యోగ్యంగా కనిపిస్తుంది. ఉదాహరణకు 1వ తేదీ, నెల, సంవత్సరము కూడగా వచ్చినటువంటి వ్యక్తుల యొక్క ప్రభావతత్వాన్ని గనక అంచనా వేస్తూ వారి చేతిని గనక పరిశీలించినట్లయితే ఆ చేతిలో రవిరేఖ కింద 2 గీతలు చక్కగా ఆత్మరేఖను తాకి ఉంటాయి. ఇలా గనక తాకి ఉన్నట్లయితే అతడు వైద్య రంగంలో విశిష్టవంతంగా ఖ్యాతిని గడించడమే కాకుండా మానవ సేవే మాధవ సేవ అనే తత్వచింతనతో వైద్య వృత్తిని స్వీకరిస్తారు సుమా అని కూడా చెప్పవచ్చు. ఈ రవిరేఖ అనేటువంటిది ఆరోగ్యం భాస్కరాది చేత్ అనే సూర్యతత్వానికి నిదర్శనం. అరచేతిలో అదృష్టరీత్యా ఆత్మరేఖ గురువైపు పయనింపజేస్తూ 2గా గనక ఆ రేఖ ఆత్మరేఖ చీలి ఈ రవిరేఖలో గనక స్క్వేర్ గనక ఉన్నట్లయితే అంటే దీర్ఘచతుస్రం కానీ చతురస్రం కానీ ఉన్నట్లయితే ఆ వ్యక్తి ధన సంపాదన తత్వరీత్యా కూడాను విశిష్టవంతమైనటువంటి అభివృద్ధిని చవిచూడడంతో పాటు తనకు తెలిసినటువంటి వైద్య వృత్తి ద్వారా విశ్వవిఖ్యాతిని గాంచడానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది సుమా అని కూడా మనకు శాస్త్రం తెలియజేస్తుంది. అంతేకాకుండా బుధాదిత్య యోగతత్వం అరచేతిలో అదృష్టానికి నాంది పలుకుతుంది. బుధుడు అనేటువంటి ఆ గ్రహం చిటికెన వేలి యొక్క కింది భాగాన ఉంటుంది. ఈ బుధ మౌంట్ గనక ఎత్తుగా ఉండి దీనిలో గనక చతురస్రం కానీ దీర్ఘచతుస్రం కానీ లేక నక్షత్రపు గుర్తు కానీ ఉన్నట్లయితే ఆ వ్యక్తి అనేక వ్యాపార రంగాలలో దేదీప్యవంతమైనటువంటి కీర్తిని, ఐశ్వర్యాన్ని సాధించడమే కాకుండా ధనయోగం అత్యధికంగా ఉండటానికి ఆస్కారం ఉంటుంది అని చెప్పేసి శాస్త్రం తెలియజేస్తోంది. అంతేకాకుండా శనితత్వానికి సంబంధించినటువంటి మధ్యవేలు భాగంలో కింది భాగాన గనక స్క్వేర్ కానీ దీర్ఘచతుస్రము లేక చతురస్రము లేక ట్రయాంగిల్ గనక ఉన్నట్లయితే జీవితంలో ఒడుదుడుకులు వచ్చినప్పటికీ కూడాను వాటన్నిటినీ అధిగమించి జీవితాన్నే ఒక ఛాలెంజ్గా తీసుకొని ఉత్తమోత్తమైనటువంటి స్థితిగతులు సాధించడానికి కృషి చేసే కృషీవలుడుగా కీర్తింపబడటానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది అని చెప్పేసి శాస్త్రం. అలాగే అన్నిటికన్నా ఉత్తమోత్తమైనటువంటి ప్రభావాన్ని ప్రసాదించేటువంటి అద్వితీయమైనటువంటి మౌంట్ గురు మౌంట్ అంటారు. అంటే ఈ యొక్క చూపుడు వేలు కింది భాగాన ఉన్నటువంటి ఈ యొక్క ఎత్తైన మౌంట్కి ఆత్మరేఖ చీలిక ఏర్పడి అక్కడ గనక దీర్ఘచతుస్రాకారం గనక ఉన్నట్లయితే
వివిధ రంగాలలో దివ్యవంతమైన అభివృద్ధిని సాధించడంతో పాటు వాక్శుద్ధిని కలిగి ఆయన చెప్పినటువంటి వాగ్దేవి కరుణ విశిష్టవంతమైనటువంటి అభివృద్ధికి నాంది పలికి తీరుతుంది సుమా. బోధనాచార్య తత్వంలో కూడాను విశిష్టంగా రాణించడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. గురుతత్వరీత్యా జ్ఞాన తత్వంతో వికసింపజేసే దక్షిణామూర్తి స్వామి వారి యొక్క దివ్యవంతమైనటువంటి కరుణతో కూడిన అదృష్టం ఆ యొక్క గురుతత్వానికి సంబంధించినంత వరకు అదృష్ట జాతకులకు ఉండేటువంటి అద్వితీయమైనటువంటి రేఖగా కూడాను మనకు శాస్త్రాలు తెలియచేస్తున్నాయి. అయితే ఇవన్నీ కూడాను దృష్టిలో ఉంచుకొని ఉన్నప్పుడు అరచేతిలో ఉండేటువంటి రేఖలు గులాబీ రంగు కలిగి ఉండటం అనేటువంటిది అన్నిటికన్నా ఉత్తమోత్తమైనటువంటి ప్రభావాన్ని ఇస్తుంది. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలోని అదృష్ట జాతకం అంశంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు.